ప్రేక్షక మహాశైలకు ఈ ఎస్ఆర్బి తరపు నుంచి నమస్తే. ఇప్పుడు ఈ ఎస్ఆర్బి టీం మొత్తం దేవరా మూవీ చూసి అందులోని పాత్రలను మాకులాగా ఊహించుకొని మేము మీకోసం ఒక ఫన్నీ వీడియోని చేస్తున్నాం. చూసి ఆనందించండి. ఇందులో భైరాల ఎస్సీబి, రాయప్పల పిత్రే, వరాల గజని, దేవరాల ఎస్ఆర్బి. భైరా మనం కొలిచే దేవుడెవరు? ఆయుధం. రాయప్ప మన లక్ష్యం ఏంటి? బోయా. వరా నువ్వు ఎవరి బిడ్డవి? మమ్మీ బిడ్డను. నా బట్ట దేవరా స్కూఫ్ ఇది నా కొడుకను. నీ కొడుకుని. అట్టకాదరా ముండా, దేవరా బిడ్డనను. దేవరా బిడ్డను. భైరా దేవరా మూవీలో దేవరా సముద్రం మీద నుంచి సరుకు తేవడానికి వెళ్ళిన వాళ్ళని ఎలా చంపుతాడో ఇప్పుడు ఈ మ్యాప్ లో బోయా కోసం దిగిన వాళ్ళని కూడా మనం అలానే చంపుదాం. ఏమంటావు? అలాగే దేవరా, నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ గేమ్ లో నీ మాటే. అంటే ఇప్పుడేం చంపేద్దామని చూస్తున్నావు ఏంది? నన్ను ప్రాణాలతో ఉన్నంత వరకే అంటున్నావు. నేను చచ్చిపోయినా కానీ నా కొడుకు మాట విను. వరా ఉన్నాడు నాతో పాటు. వాని మాట ఇన్ను దేవరా, నిన్ను వాడు పిరికోడు. మాటలు తిన్నాగా రాని బైరా, మా డాడీ ఫ్రెండ్ వదిలేస్తాడా లేకుంటున్నా. డాడీ కాదు నాయనాను, మన ఊర్లో చదువు లేదు. సారీ నాయన, తప్పైపోయింది. అవు రైడు మళ్ళా సారీ అంటాడు ఇంగ్లీష్ లో. నన్ను క్షమించండి తండ్రి గారు. బైరా మనం అనుకున్నట్టుగానే బోయా కోసం పీకులో దిగారు. మీరెప్పుడు అనుకున్నారు నాయనా? నీకెందుకు అది పిల్లనా కొడక? మాకు పెద్ద పెద్దల డిస్కషన్ అది. అలా కాదు నాయనా, నేను కూడా మీతోనే ఉన్నా కదా. మీరు ఎప్పుడు అనుకున్నారు? అబద్ధం చెప్తున్నావు నువ్వు. రాయప్ప వాడికి అర్థమయ్యేలా చెప్పు, విసికించొద్దను. ఏ వరా ఇట్రా, దేవరా కొట్లాడకి వెళ్తున్నాడు. హే కొడక్కలారా, పీక్ కొత్తారా మీరు? మమ్మల్ని కొట్టి బోయా తీసుకుందామని మొంద పెడతా. పీక్ లోకి వచ్చి బోయా తీసుకోవాలని చూస్తే దేవరా దూరం నుంచి ఒకడు స్కోప్ వేస్తున్నాడు. ఎక్కడా? అదిగో అక్కడ. అక్కడంటే ఎక్కడా? అదిగో నా ముందర. వస్తున్నా ఉండమని వాణ్ణి. వానికి నేను చెప్తే వినపడదు. మరైతే నువ్వు కొట్టు. అమ్మో చంపేస్తాడు. సంక నాకైతే. హే దేవరా, దాని పక్క ఇంట్లో ఒకడున్నాడు. పోయి కొట్టుపో. నేను కొట్టేలా ఉంటే నీకెందుకు చెప్తా? పిరికి నా బట్టలారా, ఎలా రా వచ్చారు మీరు బోయా కోసం? పదండి, నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను మీకు అండగానే ఉంటా. దేవరా వాడు లేడు, ఇక్కడ పారిపోయినాడు. చీప్ పిరికి నా కొడుకు, వదిలిపెట్టండి రావన్నీ బతుక్కొని. ఈ దేవరా ముంగిటి నిలబడి చంపుతాడు. వెన్ను చూపి పారిపోయినోడిని కాదు. అది మా నాయన అంటే. 1 hour later. దేవరా సైలెన్సర్ కావాలా? కావాలి భైరా. సైలెన్సర్ లేకుండా కొడితే నేను ఎక్కడి నుంచి కొడుతున్నానో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు భయపడరు. అదే సైలెన్సర్ వేసుకొని కొడితే నేను ఎక్కడి నుంచి కొడుతున్నానో తెలియక వాళ్ళు గజ్జ వణుకుతారు. అప్పుడు నేను వాళ్ళకి కానరాని భయాన్ని అవుతా. వాటే ఐడియా, అందుకే నేను దేవరా ముంగిట నువ్వెంత అనేది. ఏ భైరా, ఇది పొగిడే సమయం కాదు. శత్రువులు వస్తున్నారు, దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి. అయ్యో దేవరా, మేము లేం నీ దగ్గర. లేరా మరి? నా వెనకుంది ఎవరు? వరా నా కొడక, నువ్వెప్పుడు వచ్చినావురా? పాపిచ్చి ముండా కొడక, నేను ఎవరు రమ్మని అడుగునాయంట? ఏ రాయప్ప, నువ్వు అని చూసుకునేది లేదా? వరా నాకు కూడా చెప్పకుండా వచ్చేసాడు దేవరా. ఏంటికి సంకనాకి వచ్చినాడంటనా? నువ్వు వెళ్ళిపో రాయప్ప, నువ్వు వెళ్ళిపోయి బతికించు మమ్మల్ని. దేవరా అరే భైరా, నువ్వెందుకు వచ్చావురా? మన ఇద్దరమే రా మన టీంకి బ్యాక్ బోను. నువ్వు కూడా పడితే ఎలా రా? వీళ్ళిద్దరు శాతకాన్ని నా కొడుకులు. అయ్యో క్షమించు రాయప్ప, అనవసరంగా తిడితే. పర్లేదు దేవరా, నువ్వు నా కోసమే కదా ఇంత కష్టపడుతుంది. నాయనా ఇప్పుడు మనల్ని గాయపరిచిన వారు మన వైపే వస్తున్నారు. రానేనయ్యా, అది చూసుకుందాం. ఈ దేవరానో ఆ దొంగ నా కొడుకులో. ఏయ్ ఎవరు వరా? రాకెట్లు చుడుతుంది దూరం నుంచి. నేనే నాయనా. వద్దు, అలా దొంగదాడి చేసి దేవరా పేరు చెడగొట్టకు. నాతోరా. అలాగే నాన్నగారు. వీడెవరైడు మనల్ని చంపడానికి జీప్ వేసుకొని వస్తున్నాడు. ఎంత ధైర్యం ఉంటే వస్తాడు వీడికి? పట్టుకుంటా నా కొడుకునే, వదలకండి. ఎక్కడెక్కడ జీప్ ఎక్కాడు, పట్టుకుని కాల్చండి. దిగురా నా కొడుక, దిగు. నన్నే చంపడానికి వస్తావురా నా యాల్ది? మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. A few moments later. వరా నాతోరా, ఫ్యాక్టరీలో ఉన్నారు. వస్తుందా నాన్నగారు? నాగార్జున నాన్నగారు సాహో ఇటుకి ఎనిమిస్తున్నారు బిరిక్క. దేవుడా నా దగ్గరికి రా, దాడి చేస్తున్నారు. దేవుడా కాదరా నా బట్ట దేవరా. హే నా కొడకలారా, నా బైరాని కొడతారా మీరు? నా బైరాని ఇంగ్లీ దేవరా అంటారు. లేరా భైరా. రాయప్ప పడవ తీసుకురా, వెళ్దాం. చేస్తున్నా దేవరా. వీడేంది పడవని ట్రక్ ఎక్కినాడు, బట్టేవాసిగాడు అనుకోద్దండి. దేవరా సినిమాలో అంటే పడవలు ఉన్నాయి, వాళ్ళు లెక్క పెట్టి కొన్నారు. ఇక్కడ మా ప్రీపేర్ బాబాయ్ పడవ లేపిలే, అందుకే మేము ట్రక్కునే పడవలా ఊహించుకొని వెళ్తున్నాం. ఇది ఈ దేవరా వీడియో మీద మాకుండే డెడికేషన్. దేవర మొంగిట నువ్వెంత. రాయప్ప బండి స్లో చేయి. పందుల్ని పసిగట్నా, డ్యామేజ్ ఇచ్చావాడికి 100కు పైనే కొట్టినా. భైరా నీ దగ్గర ఒకడు ఉన్నాడు అనుకుంటా.
ఉన్నాడు 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 మొత్తం ఇద్దరు ఇక్కడ. హే, ఒకడు బన్నాడు, ఇంకొకడు వాడిని కూడా నేనే కొడతా, మీరెవరు కొట్టద్దండి. దేవర పవర్ని చూపిస్తా వాళ్ళకు. దేవర ఆనల్లా. భైరా కొట్టద్దన్నా కదా, ఎందుకు కొట్టావు? అందరినీ నువ్వే చంపితే ఇంకా మేమెందుకు దేవరా ఆడటం? భైరా ఏంటి దేవరాకే ఎదురు మాట్లాడుతున్నావు? అది నీకు మంచిది కాదు, మనం కొట్టాలన్న బోయకు కూడా మంచిది కాదు. నీకేంలే, దేవరా బోయ కొడితే తీసుకొని పోతావు, కానీ మేమలా కాదు. మాకు సీవు, నెత్తురు, రక్తం, పౌరుషం, మగధనం అన్నీ ఉన్నాయి. మేము కిల్స్ కొట్టే తీసుకుంటాం బోయ. దేవరా మాటకు ఎదురొస్తున్నావు భైరా. దేవుని మాట కానీ పోతా, ఏమైతుంది? అట్లుంటుంది. బికాస్ దేవరా అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే దేవరా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. వెళ్ళి కొట్టుపోవరా? అమ్మో నాకు భయం, చంపేస్తారు. ఛీ, దేవరా కడుపులో నీలాంటి పిరిగి పంది ఎలా పుట్టాడురా? అన్నేమైనా అంటే గుమ్మలు గుయ్యి అంటాయి రాయప్ప నీకు. మరసనంగా మాట్లాడు, వాడు నా కొడుకు. అలా కాదు దేవరా, నువ్వు ఎంత గొప్ప వీరుడు. రొట్టి మూసుకో. ఇది ఎలివేషన్ ఇచ్చే టైం కాదు, ఎనిమిల్ని చంపే టైము. ఎడన్నా కనబడతా చెప్పు. అదిగో అదిగో దేవరా, నా పడవ ఒకడు ఎక్కాడు. తీసుకోనరా ఇక్కడ తీసుకోనరా పడవని. ఎవడు ఎక్కేది పర్మిషన్ లేకుండా? నిలబెట్టను సౌ వాడక్క. సంతరం ఎక్కాలంటే ఆడ దేవర పర్మిషన్ ఎలా కావాలో బోయ కావాలన్నా ఈ దేవర పర్మిషన్ అలానే కావాలి. లేదు కాదు కూడదని ఎవడన్నా బోయ కోసం దొంగ ఆడదని ట్రై చేశారా? బొంద పెడతా. దేవరా 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 పక్కకు వెళ్ళి గుద్దుతాడు పడవతో. దేవరాన్ని గుద్దాలంటే పడవలో పెట్రోల్ ఉంటే సరిపోదు, గుండెలో ధైర్యం కూడా ఉండాలా. దేవరా ఈ పడవ నువ్వు వేసుకొని వెళ్ళిపో, నేను ఇంకో పడవలో వస్తా. అలాగే రాయప్ప, జాగ్రత్త. ఎవడన్నా నీ దగ్గరికి వస్తే ఒక్క పిలు. ఆమెడ దూరంలో ఉన్న అరగంటలో నీ దగ్గర ఉంటా. ఎక్కుతావా వరా? లేదు దేవరా, నువ్వు వెళ్ళు, నాకు భయం, నేను దూరం నుంచే చూస్తా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా భయపడుతుంటావు వరా? నీ తండ్రితో పాటు వెళ్ళు. నువ్వు చచ్చిపోయి తొక్కలో వెలివేసి నీ దుప్ప పని చూసుకో, మేము కొడతాం బోయా. అలా కాదు దేవరా, వరాన్ని కూడా యుద్ధానికి సిద్ధం చెయ్యి. ఎన్నాళ్ళు ఇంకా ఇలా భయం అని ఉంటాడు? నీ తరువాత రాయప్పకు బోయ కొట్టివ్వాల్సింది వరానే కదా. కాదు దానికి ఇంకో మనిషిని పెట్టినాలే. నువ్వు గమన గేమ్ చూడు. నాయనా మన పడవని ఎవడో వేసుకెళ్తున్నాడు. యాడికేసుకెళ్తాడు? భస్మమే పడవ ముట్టుకుంటే. పడవ కావాలా నీకు? పడవ నడతలేవా? ఓడేమ్మా మాయమా రే, ఎవర్రా కొట్టిందామని? నేనే నాన్నగారు. నాగార్జున నాకిల్లు దుబ్బుతావరు నా కొడక. అయ్యో నాన్నగారు, అపార్థం చేసుకోకండి, నేను మిమ్మల్ని కాపాడాలనే ఉద్దేశంతో చంపాను. సరే ఇంకోటి పడవేసుకుని దుయ్యని పోతున్నాడు చూడు జట్టుల్లో. పట్టుకుండా ఏమన్నా సముద్రం అనుకున్నాడా, సేవల మార్కెట్ అనుకున్నాడా? దేవరా నా పడవ ఒకడు ఎక్కాడు. ఎవరు రాడు? మళ్ళీ ఎక్కాడా? బుద్ధిలేని గడదా. తీసుకోనరా. దిగు పడవలో ఉన్నంత వరకైనా నువ్వు కాసేపు బతుకుతావేమో. కిందికి దిగితే ఒక్క క్షణం గాని బతక నేను బొంద పెట్టేస్తా. రాయప్ప, నువ్వు సినిమాలో ఒక్కడిని కూడా చంపలేదు, ఇప్పుడు ఈ గేమ్లో కూడా చంపలేదంటే నీ బతుకు అర్థం ఉండదు. వెళ్ళి చివరిగా మిగిలిన ఒక్కడిని చంపి బోయ నీ చేతుల మీదుగా చంపేశా దేవరా. బాష్ రాయప్ప. చూసావా భైరా, రాయప్పలో కూడా ఒక ధైర్యవంతుడు దాగి ఉన్నాడు. వాడు ఇప్పుడే బయటికి వచ్చాడు. రాయప్ప జిందాబాద్, రాయప్ప జిందాబాద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్.